ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి మార్చి 31 మంగళవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ ధనస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరి ఎలా ఉండబోతుంది, ఈరోజు వీరు తీసుకునే నిర్ణయాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఎలాంటి వార్త వినబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాలు అర్థం అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదు. అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, వ్యాపార సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనస్సు రాశి వారికి మార్చి 31 మంగళవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత అయితే హఠాత్తుగా మీరు ఈ వార్త వినబోతున్నారు. ఈ వార్త, ఈ సంఘటన, ఈ అవకాశం మీ జీవితాన్నే మార్చే దిశగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈరోజు అయితే గ్రహాలు అన్నీ మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈరోజు మీకు ఈ చిన్న మార్పు అనేది పెద్ద ఫలితాన్ని అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున అయితే మీకు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఒక స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎప్పటిలాగానే నేరుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. మీ మాటల్లో మరింత బలం అనేది ఉంటుంది. అదే సమయంలో ఆ బలం కొందరికి కఠినంగా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి స్పందించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక ప్రత్యేకమైన క్లారిటీ అనేది ఉంటుంది. ఏది సరైంది, ఏది తప్పు మీకు అంతర్గతంగా ఫీల్ అవుతారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారి అదే అనుభవం మీకు గైడ్ చేసే పద్ధతి చేస్తుంది. మీలో ఉన్న నిజాయితీ, ఓపెన్స్ కారణంగా కొందరు మీ దగ్గరికి వస్తారు. కానీ అదే సమయంలో మీరు నేరుగా మాట్లాడే తత్వం వల్ల ఇంకొందరు మీ గురించి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజున మనస్సు కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. చిన్న విషయాలు కూడా మీపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. కానీ మీరు సైలెంట్గా ఉండి మీ యొక్క పని మీద మీరు ఫోకస్ పెడితే మంచి ఫలితాలను పొందుతారు. పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఈరోజు అయితే గ్రహాలు అన్నీ మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఒకసారి తగ్గ ఆత్మవిశ్వాసం మళ్ళీ ఈ సమయంలో మీకు పెరుగుతుంది. గురు ప్రభావంలో మీలో ఉన్న నమ్మకం తిరిగి బలపడుతుంది. కొన్ని ప్రభావాల వల్ల కొన్ని పనులు స్లోగా ముందుకు
సాగుతాయి కాబట్టి తొందరపడకుండా స్థిరంగా ముందుకు వెళ్ళడం ముఖ్యం. కొందరు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సలహాలు అడుగుతారు. పరిస్థితులు కూడా ఇలా ఉంటాయి. మీలో ఉన్న విలువను చూపించే సంకేతం, కానీ అందరినీ ఒకేలా నమ్మకంగా ఎవరిని చూడకండి. ఈరోజు ఏంటంటే సాయంత్రం 5 గంటల తర్వాత మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మీకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తాయి. మీ జీవిత దిశను మార్చే శక్తిని అవి కలిగి ఉంటాయి. డబ్బు విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఒకవైపు చిన్న లాభాలు కనిపించిన, మరోవైపు అనవసరపు ఖర్చులు సైలెంట్గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ఆదాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ముందే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. త్వరగా డబ్బు వస్తుంది, వెంటనే పెట్టుబడి పెట్టాలని ఎవరో చెప్పే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి మాటలపై నమ్మకం పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మోసాలు చాలా కూల్గా జరుగుతాయి. మీకు రావాల్సిన డబ్బు కొంత ఆలస్యం అయినా తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పాత పెండింగ్ అమౌంట్ లేదా అప్పులు ఈ సమయంలో అయితే మీకు స్లోగా క్లియర్ అవుతాయి. వ్యాపారం చేసేవారికి ఈ రోజున చిన్న చిన్న అవకాశాలు వస్తాయి, కానీ ఈ రోజున పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. చిన్న లాభమైనా మీరు సేఫ్గా ఉండటం ఈ సమయంలో అయితే బెస్ట్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి అదనపు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అది కూడా మీ కష్టానికి అనుగుణంగా స్లోగా అనేది వస్తుంది. కాబట్టి మీరు సహనం అవసరం. కుటుంబ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా అనివార్య ఖర్చులు తప్పించుకోలేరు, కానీ అవసరం లేని ఖర్చులను కట్ చేసుకోండి. బ్యాలెన్స్ను మీరు ఆదా చేసుకోండి. ఈ రోజున మీకు డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటారు. ఈ రోజున మీకు ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్లాన్ చేసుకోవడం మేలు. ఈ సమయంలో మీ సంబంధాలు ఒక కీలక మలుపును తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది స్పష్టంగా పరిస్థితులు అర్థం అయ్యేలా చూపిస్తాయి. కొంతకాలంగా మీతో స్నేహంగా ఉన్నవాళ్ళు కొందరు అనుకోకుండా దూరం వెళ్ళినట్లు అనిపించవచ్చు. వారి మాటల్లో లేదా ప్రవర్తనలో చిన్న మార్పు కనిపిస్తుంది. ఇది మీ మనస్సుకు కొంచెం బాధ కల్పిస్తుంది, కానీ ఇదే సమయంలో నిజంగా మీకు అండగా ఉండే వ్యక్తులు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తారు. కష్ట సమయంలో నిలబడే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో మీరు గ్రహిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఈ సమయంలో ఎక్కువ విలువ ఉంటుంది. చిన్నగా చెప్పిన మాట కూడా పెద్దగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు స్పందించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ప్రేమ విషయాల్లో కొంత టెన్షన్ రావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. మీరు సైలెంట్గా ఉండి కూల్గా ఉండి సమస్యలను హ్యాండిల్ చేయండి. కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. వారు ఇచ్చే చిన్న సలహా కూడా మీకు పెద్ద సమస్యను దాటివేయగలదు. కొందరు మీ వెనకాల మాట్లాడే అవకాశం ఉంది, కానీ మీరు నేరుగా రియాక్ట్ అవ్వకండి. మీ పని మీద మీరు ఫోకస్ పెడితే వారికి సమాధానం అవుతుంది. ఈ రోజున మీరు ఎవరితో ఎంత దగ్గర ఉండాలి, ఎవరితో కొంచెం దూరం ఉండాలి అనేది మీకు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. మీకు ఉద్యోగంలో వ్యాపారంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తు ఒక బెస్ట్గా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టం కనిపించకుండా పోయింది. ఇప్పుడు స్లోగా దానికి ప్రతిఫలం అనేది బయటపడడం ప్రారంభం అవుతుంది. మీ పనిని గమనించేవారు పెరుగుతారు. మీరు చెప్పకపోయినా మీలో ఉన్న టాలెంట్ గుర్తించే పరిస్థితులు వస్తాయి. ఇది మీకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అయితే కొందరు మీ ఎదుగుదలను చూసి లోపలే అసూయపడే అవకాశం ఉంది. మీ పనిలోను చిన్న చిన్న తప్పులు మీ కష్టానికి మీ వెతకటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయండి. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు వస్తాయి. మొదట ఒత్తిడి అనిపించిన తర్వాత అది మీకు గుర్తింపు తీసుకువస్తుంది. వ్యాపారంలో ఈ సమయంలో కొత్త డీల్స్ గురించి ఆలోచించే అవకాశం ఉంది, కానీ రిస్క్ ఎక్కువ ఉన్న నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా 1-2 సార్లు ఆలోచించండి. ప్రతి నిర్ణయం ఈరోజు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ కెరియర్ను మార్చే దిశగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఈ రోజున తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. గురు ప్రభావం వల్ల మీరు సరైన మార్గం కనిపిస్తుంది. శని ప్రభావం వల్ల ఫలితాలు స్లోగా రావచ్చు కాబట్టి సహనం చాలా ముఖ్యం. ఈరోజు సైలెంట్గా మీ పని మీద ఫోకస్ పెడితే ఎవరు మీ ఎదుగుదలను ఆపలేరు. ఈ రోజున మీరు వేసే పునాది రాబోయే రోజుల్లో మీ విజయానికి కారణం అవుతుంది. మీ మనసు ఒకవైపు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే మరోవైపు అనవసరపు ఆలోచనలు మైండ్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పాత విషయాలు కూడా గుర్తుకు వచ్చి మీ మూడును ప్రభావితం చేస్తాయి. మీరు బయటకు కూల్గా కనిపించిన లోపల మాత్రం విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీరు చేసే చిన్న తప్పు పెద్దదిగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఒత్తిడిని పెంచుకోకండి. కొందరు మీ భావాలను అర్థం చేసుకోపోవచ్చు. అది మీకు నిరాశ కలిగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించరు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఒంటరిగా ఉండాలని అనిపించే టైం ఉంటుంది. కానీ పూర్తిగా దూరంగా వెళ్ళిపోవడం కంటే మీకు క్లోజ్గా ఉన్న వారితో కొంచెం మాట్లాడడం మంచిది అని చెప్పుకోవచ్చు. ధ్యానం, దేవుడి ఆరాధన చేయడం వల్ల మీకు మనసుకు శాంతి లభిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీకు మానసికంగా బలం ఇస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది కాబట్టి రొటీన్గా కాస్త సరి చేసుకోవడం అవసరం. ఈ రోజుల్లో మీరు మీ మనస్సును కంట్రోల్ చేసుకుంటారు. అదే మీ పెద్ద నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈరోజు ధనుస్సు రాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. గురువు అనుకూలత వల్ల ఈ రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఒక మంచి అవకాశం అయితే మీకు లభించబోతుంది. గతంలో మీరు చేసిన పనికి ప్రతిఫలం కూడా ఈ రోజున లభిస్తుంది. ఊహించని విధంగా ఈ రోజున అయితే మీకు ధనం అనేది చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున గురువు బలం అధికంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా ఈ రోజున మీరు ఆశించిన లాభాలు చూస్తారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజున భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీరు ఈ రోజున అయితే భగవంతుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.